ఎంతోమంది పెద్దలు తమ తమ రంగాల్లో సామాజిక స్పృహతోటి సామాజిక సేవలో భాగంగా వారు అందించిన సేవలకు గుర్తుగా గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసే కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ నెట్వర్క్ వారు డే స్ప్రింగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ యుఎస్ఏ వారి ద్వారా ఈ బంగారు పథకాన్ని అందించడం జరిగింది. సమాజ హితం కోరి సమాజంలో భద్రాచల గిరిజన ప్రాంతంలో అణగారిన వర్గాల కోసమై సుమారు 97 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నేను సుమారు 97 100% గిరిజన ప్రాంతాల్లో గవర్నర్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా సికిల్సెలేమియా బాధితులకు మన ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా కరోనాలో నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు వేలాది మందికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం దాతల నుండి కలెక్ట్ చేసి అవసరమైన దాతలకు పేషెంట్లకి అందజేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి వరద బాధితులకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఆర్థిక వితరణ సామాన్లవి అవసరమైన సామాగ్రి పంచడం జరిగింది. అదేవిధంగా భద్రాచల ప్రాంతంలో అగ్నికి ఆహుతైన వారికి ఇతోదిక సహకారంగా ఆర్థిక వితరణ రెడ్ క్రాస్ ద్వారా టార్పాలిన్స్ ఇంటి వంట సామాగ్రి అదేవిధంగా సభ్యుల నుంచి సేకరించి డబ్బులు అవి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గత 5 ఏళ్లలో గత 15-20 సంవత్సరాల్లో జరిగిన గోదావరి వరద ముప్పుకు గురైనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా వారికి ఇతోదిక ఇంటర్నేషనల్ లైన్స్ సంస్థకి సమాచారం అందించి ఇక్కడ ప్రాంతంలో జరిగిన విపత్కర పరిస్థితులన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా వారికి పంపించి అక్కడి నుంచి మన జిల్లా లయన్స్ క్లబ్ ద్వారా సుమారు 5 పర్యాయాలు 15 లక్షల చొప్పున మన ప్రాంత ప్రజలకి మణుగూరు భద్రాల ప్రాంత ప్రజలకి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. సమాజానికి ఉచిత సేవలు అందించడానికి అదేవిధంగా మన వికాస్ తరంగం ద్వారా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఇప్పుడు కూడా ఆ సేవా కార్యక్రమంలో పాల్పొందినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 1.5